అందరికీ జై హింద్. గ్రేట్ నికోబార్ ఐలాండ్ పోర్ట్ డెవలప్మెంట్ గురించి ఎన్నో వారాల నుంచి న్యూస్లో ఉంటుంది. ఇది స్ట్రాటజికల్గా ఒక చాలా ఇంపార్టెంట్ పోర్ట్. ప్రభుత్వము ఆల్మోస్ట్ 92,000 కోట్లు పెట్టి ఈ యొక్క పోర్ట్ని డెవలప్ చేయాలి అనుకుంటుంది. కానీ అపోజిషన్ నుంచి అండ్ కొన్ని ఎన్జిఓస్ నుంచి దీని మీద చాలా అపోజిషన్ వస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క సబ్జెక్ట్ మీద వీడియో చేయాలి అని అనుకున్నాను, కానీ టైం దొరకలేదు. ఈరోజు ఎందుకంటే హిందూ న్యూస్ పేపర్లో కూడా దీని మీద ఒక ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ యొక్క పోర్ట్ గురించి చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో రికార్డ్ చేస్తున్నాను. మనకి ఒక విషయం బిఫోర్ నేను ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పోర్ట్ ముఖ్య ఉద్దేశము చైనాని కౌంటర్ చేయడము. అది ఎలాగో ఈ యొక్క వీడియోలో చెప్తాను, చివరి దాకా ఖచ్చితంగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూసుకుంటే గ్రేట్ నికోబార్ పోర్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు వివాదం ఏంటి, ఏ డైమెన్షన్స్లో అపోజిషన్ పార్టీ దీన్ని వద్దు అంటుంది, లేదా కొన్ని ఎన్జిఓ వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ పోర్ట్ ఏంటి, అసలు దీని అవసరం మన దేశాన్ని ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు ఇంత వివాదం నడుస్తుంది, మరెన్నో అంశాలు దీనికి సంబంధించి మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి మ్యాప్లో మనం చూసుకుందాము. మ్యాప్లో చూసుకుంటే గనక ఇలా మనకు ఇక్కడ ఇదంతా గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనమాట. ఇందులో ఈ యొక్క గెలాథియా బే మీరందరూ స్కూల్లో కానీ లేదా మనోర్మా లాంటి పుస్తకాల్లో చదువుకొని ఉంటారు. ఇండియా సదర్న్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అని చెప్పేసి. ఈ ఇందిరా పాయింట్ దగ్గర గెలాథియా బే అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. ఈ గెలాథియా బే దగ్గరే మనము ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ని కడుతున్నాము. అంటే పెద్ద పెద్ద పడవలు ఇక్కడికి వచ్చి ఇక్కడ సామాన్ని షిఫ్ట్ చేస్తాయి చిన్న చిన్న పడవల్లోకి అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డయాగ్రామ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా అనుకోండి, అండ్ ఇక్కడ చిన్నగా శ్రీలంక ఉంది. ఇక్కడంతా వెస్ట్ నుంచి ఇదంతా అరేబియన్ సీ, మనకి ఇదంతా అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకుందాం. అండ్ ఈ బే ఆఫ్ బెంగాల్లోనే మధ్యలో మనకి ఇలా చిన్న చిన్న ఐలాండ్స్లో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ ఇలా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మనకి మలాక్కా స్ట్రైట్ అని వస్తుంది. మలాక్కా స్ట్రైట్ అని ఇక్కడ కింద మనకి ఇండోనేషియా ఉంటుంది. ఇక్కడ మనకి మలాక్కా స్ట్రైట్, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. వియత్నాం, కంబోడియా, లావోస్ అవన్నీ దేశాలు ఉంటాయి. ఈ రెండిటికి మధ్యలో మలాక్కా స్ట్రైట్ ఉంటుంది. ఈ దారి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, దీన్ని ఇంటర్నేషనల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. ఇది సౌత్ చైనా సీ నుంచి చైనా దగ్గరికి వెళ్తుంది. హాంకాంగ్ అనే ప్రాంతానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. దీన్ని ఇంటర్నేషనల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్నేషనల్ సీ లేన్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క దారిలోనే షిప్స్ ప్రయాణం చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మీకు చాలామందికి తెలియదేమో, కార్గో ఎప్పుడైతే దేశాల మధ్యలో కార్గో మూవ్ అవుతుందో అది షిప్స్ ద్వారా కానీ అతి ఎక్కువగా మూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి కానీ లేదా యూరప్ నుంచి వచ్చే నౌకలన్నీ, మిడిల్ ఈస్ట్ కానివ్వండి లేదా యూరప్ నుంచి వచ్చే ఈ నౌకలన్నీ కూడా ఇలా ఇంటర్నేషనల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని దాటుతూ మలాక్కా స్ట్రైట్ని దాటుతూ హాంకాంగ్, చైనా వైపు అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఇదంతా సప్లై రూట్ అనమాట. అండ్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ మన దగ్గర ఉండడము అది మనకి ఎంతో అడ్వాంటేజియస్ పొజిషన్. దీన్ని మనము జియో పాలిటిక్స్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్ అంటారు. ఏమంటారు? స్ట్రాటజిక్ పొజిషనింగ్ అంటారు. అంటే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర మన ఆస్తి ఉండడం లేదా భూమి ఉండడం అన్నది దాన్ని స్ట్రాటజిక్ పొజిషనింగ్ అంటారు. సో మనకి చాలా బ్యూటిఫుల్గా ఇంటర్నేషనల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ దగ్గరనే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఉండడం అన్నది చాలా అడ్వాంటేజెస్.
1947 నుంచి ఆల్మోస్ట్ 2020s వరకు, ఇన్ఫ్యాక్ట్ 2010s వరకు కూడా మనం అనుకోవచ్చు, పెద్దగా మనం ఇక్కడ ఏ డెవలప్మెంట్ చెయ్యలేదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతం విలువ మనకి తెలుసు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని 92,000 కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాం. సో మనము ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూస్తే మీకు నేను డ్రా చేసిందే ఇక్కడ చూపించడం జరిగిందనమాట. సో మీరు ఈ డయాగ్రామ్ చూస్తే చూడండి, ఎలా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే షిప్స్ అన్నీ కూడా ఇలా ఇంటర్నేషనల్ సీలెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇది ఆల్మోస్ట్ అండమాన్ అండ్ నికోబార్ మధ్యలోంచి వెళ్తున్నట్టుగా కూడా చూపించాడు. ఇది మనకి స్ట్రెయిట్ ఆఫ్ మలాక్కా అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంతకు ముందు వరకు మనకి ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కారిడార్ ఉండడం చాలా అవసరం. ప్రస్తుతం మన దేశం దగ్గర లేదు. ఈ పెద్ద పెద్ద షిప్స్లో సామాన్లు ఏవైతే వస్తాయో అవి మనము ఒకవైపు కొలంబో శ్రీలంక, రెండో వైపు పోర్ట్ క్లాంగ్ ఇది మలేషియాకి చెందింది, అండ్ మూడవది సింగపూర్ పోర్ట్, ఇలా ఈ 3 ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ని మనం వాడుతూ సామాన్లన్నీ ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. కానీ మన ఓన్ ట్రాన్స్షిప్మెంట్ పోస్ట్ కట్టుకుంటే, మన ఓన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ వచ్చేస్తే దీన్ని మనమే కంట్రోల్ చేయవచ్చు. కొన్ని అంశాలు జియో పాలిటిక్స్లో ఎలా అవుట్కమ్ అవుతాయో దాని గురించి మాట్లాడతాను, వినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జియో పాలిటిక్స్లో మనము ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, జియో పాలిటిక్స్ మీరందరూ చాలా రీసెంట్గా చూశారు, ఎలా స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ లేదా బాబ్ అల్ మండబ్ ఈ 2 ప్రాంతాల్ని కంట్రోల్ చేస్తూ ఇరాన్ వాడు ప్రపంచాన్నే ఇరాన్ ముందు తల వంచేలా చేశాడు. ఒకప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి ప్రతిరోజు 150-180 షిప్పులు ప్రయాణించాయి. ఇప్పుడు 2-3కి వచ్చేసింది ఆ పరిస్థితి. అండ్ బాబెల్ మండప్ నుంచి దాదాపు 30-60 షిప్స్ రోజు వెళ్ళాయి, అది 1-2కి వచ్చేసింది. అంటే ఇంపార్టెంట్ సీలేనర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ని కంట్రోల్ చేస్తూ ఒకవైపు అమెరికాని, ఒకవైపు ఇజ్రాయెల్ని, మొత్తం ప్రపంచాన్ని ఇరాన్ కంట్రోల్ చేసింది. ఫ్యూచర్లో గనక ఈ కొలంబో పోర్ట్ కానీ, లేదా పోర్ట్ క్లాంగ్ కానీ, లేదా పోర్ట్ సింగపూర్ పోర్ట్ కానివ్వండి, ఇలా ఈ 3 పోర్ట్స్ని చైనా వాడు, ఎందుకంటే వీళ్ళకి చాలా డబ్బులు చైనా వాడు ఇచ్చి ఉన్నాడు. సో ఫ్యూచర్లో ఇండియా మీద డైరెక్ట్గా యుద్ధానికి దిగకుండా ఇండియాని జియో పొలిటికల్గా ఈ యొక్క పోర్ట్స్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కొలంబో పోర్ట్ అయితే ఒకవైపు, ఓ మాటలో చెప్పాలంటే, దిస్ పోర్ట్ ఇది శ్రీలంకలో ఉన్నప్పటికీ ఈ పోర్ట్ మీద కంప్లీట్ అధికారం చైనాకు ఉంది. సో ఒకవైపు కొలంబో పోర్ట్ క్లాంగ్ అండ్ సింగపూర్ పోర్ట్, ఈ 3 పోర్ట్లని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసే కెపాసిటీ చైనా దగ్గర ఉంది. ఒకవేళ మనం చైనాతో పూర్తిగా ఒకవేళ యుద్ధానికి వెళ్తే మాత్రము ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్కి ఇండియాకి యాక్సెస్ కూడా ఆపే అవకాశం ఉంది. ఇది గమనించిన మన ప్రభుత్వము ఇలా అండమాన్ అండ్ నికోబార్లో ఒక పోర్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో 92,000 ప్రాజెక్ట్ ఒక డిజైన్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పోర్టే కాకుండా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం కట్టిస్తున్నాము. దాంతోపాటు ఒక పవర్ ప్లాంట్ కూడా కట్టిస్తున్నాము. 450 మెగావాట్స్ అనుకుంటా ఒక పవర్ ప్లాంట్ కూడా కట్టిస్తున్నాము. దాంతోపాటు ఒక టౌన్షిప్ అండ్ డెవలప్మెంట్ ఏరియా కూడా ఇక్కడ కట్టేయడం జరుగుతుంది. ఈ పవర్ ప్లాంట్ కానివ్వండి, ఈ టౌన్షిప్ కానివ్వండి, ఎవరైతే ఈ పోర్ట్కి పని చేస్తారో అక్కడ వాళ్ళకి నివసించడానికి ఒక టౌన్షిప్, అదేవిధంగా అక్కడ పవర్ సప్లైస్ అందించడానికి ఒక పవర్ ప్లాంట్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అంటే ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్గా వర్క్ చేసే ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని మనము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కెపాసిటీకి వచ్చేస్తే దేర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ TEU అని ఒక మెజర్మెంట్ యూనిట్ ఉంటుందన్నమాట. TEU అంటే ఒక 20 ఫీట్ లాంగ్ ఉన్న
బోట్ని TEU అంటారనమాట. అంటే 20 అడుగులు ఉన్న బోట్ని ఒక TU1 TU అంటారు. ఈ యొక్క ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ కెపాసిటీ ఎంతో తెలుసా? 14.2 మిలియన్ TEU. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ లాగా రానున్నది. అంటే మన షిప్స్ ఎక్కడి నుంచి బయలుదేరినా డైరెక్ట్గా వచ్చి అండమాన్ అండ్ నికోబార్లో అక్కడ వాళ్ళు పార్క్ చేసి అక్కడ సామాన్ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా ఇతర దేశాల పోర్ట్స్ నుంచి మనం డిపెండ్ అవ్వకుండా మన ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా మనమే దీన్ని కంట్రోల్ చేసేటట్టుగా ఉంచాలి అని. ఇంకో విషయం, నేను ఒక డయాగ్రామ్ కూడా ఇక్కడ డ్రా చేశాను కదా. ఇక్కడ మలాక్కా స్ట్రైట్ దగ్గర చైనాకి ఒక చాలా పెద్ద భయం ఉంది. ఆ భయం పేరే మలాక్కా డైలమా అన్నమాట. ఈ మలాక్కా డైలమా ఏంటిదంటే, మనం ఇప్పుడు చూసుకుంటే గనక చైనాకి సంబంధించి ఆల్మోస్ట్ 80% ఆఫ్ సామాన్లు ఏవైతే వస్తాయో ఇటువైపు ఈస్ట్ నుంచి కానివ్వండి, యూరప్ నుంచి కానివ్వండి, మలాక్కా స్ట్రైట్ ద్వారానే వెళ్తాయి. సో చైనాని మనం కంట్రోల్ చేయాలి అంటే మలాక్కా స్ట్రైట్ పక్కనే మనకి ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఇలా ఉంటే మన ఇండియన్ నేవీ కానివ్వండి, ఫ్యూచర్లో మనం ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించుకుంటే ఈ ఎయిర్ ఫీల్డ్స్ ద్వారా కూడా మనం మలాక్కా స్ట్రైట్ని కంట్రోల్ చేయవచ్చు. ఎలాగైతే 1962లో చైనా మన మీద దాడి చేసి అక్సై చిన్ అనే ప్రాంతాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుందో, ఒకవేళ ఫ్యూచర్లో మన మీద దాడికి వస్తే ఇక్కడ మలాక్కా స్ట్రైట్ మీద కంట్రోల్ చేయడము. రెండవది ఇక్కడ గ్వాదార్ పోర్ట్ కూడా ఉంది. ఈ గ్వాదార్ పోర్ట్ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తుంది. ఇక్కడ కూడా మన ఇండియన్ నేవీ షిప్స్ చైనా మీద బ్లాకేడ్ చేయవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా రేపు యుద్ధమే జరిగితే చైనా మీద మనము మంచి కంట్రోల్ సాధించవచ్చు. కానీ కొన్ని దుష్ట శక్తులు అనండి, మరి ఇంకేమైనా అనండి, వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అందులో అతి ముఖ్యంగా వాళ్ళు ఇస్తున్న కారణం ఏంటంటే, ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో షోంపేన్ ట్రైబ్కి ప్రజాతికి చెందిన వాళ్ళు ఉంటారు. షోంపేన్ ఈజ్ ఎ ట్రైబ్ అనమాట. ఇది పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఒక ట్రైబ్ అనమాట. అండ్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, వీళ్ళ సంఖ్య గవర్నమెంట్ రికార్డ్స్లో చూసుకుంటే వీళ్ళ సంఖ్య కేవలం 237 మంది మాత్రమే. ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఎవరికైనా అంటే ఇక్కడ నివసిస్తుంది ఈ షోంపేన్ ప్రజాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా వాళ్ళని రీలొకేషన్ చేయిస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజాతి చాలా వెనకబడిన ప్రజాతి. వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో కలవాలి అని కోరుకోరు. వీళ్ళకు ఇండియాకి రావడం కానీ లేదా ఇండియా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడం వీళ్ళకి ఇష్టం లేదు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అక్కడే దగ్గరలో ప్రాంతాల్లో వీళ్ళని తరలిస్తారు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ వీళ్ళు నివసించే స్థానాలన్నింటినీ ట్రైబల్ రిజర్వ్ ఏరియా లాగా కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది గతంలో. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్లో ఆ ట్రైబల్ రిజర్వ్ నుంచి కొంత భాగం కూడా ఈ యొక్క ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకవైపు ఏమో దేశ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, జియో పొలిటికల్ స్ట్రాటజిక్ పొజిషన్ ఉంది. రెండో వైపు ఏమో ఇలా 237 మంది మన దేశ జనాభా చూసుకుంటే దాదాపు 145 కోట్ల జనాభా. సో 145 కోట్ల ఇంట్రెస్ట్ ఒకవైపు, 237 మంది ఇంట్రెస్ట్ ఒకవైపు. ప్రభుత్వం ప్రామిస్ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళకి హాని కలగకుండానే ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాము అని చెప్తుంది. కానీ కొన్ని దుష్ట శక్తులు మాత్రము ఈ ప్రాజెక్ట్ అవ్వకుండా చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని NGOస్కి ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ దీనికి వ్యతిరేకంగా సౌండ్ రేస్ చేయాలి, దీనికి వ్యతిరేకంగా నిల్చోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ అండమాన్ నికోబార్ దీన్ని గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక ఎగ్జిక్యూట్ అయినట్టయితే విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాల దగ్గరే ఇలా పెద్ద పెద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ టర్మినల్స్ ఉన్నాయన్నమాట. అందులో మన దేశ పేరు కూడా నమోదైపోతుంది. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ కూడా అవుతుంది. సో ఇది మన దేశానికి ఎంతో అవసరం.
సో ఈ అంశంపై లేదా ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఎవరైతే దుష్ట శక్తులు ఇది జరగొద్దు అండ్ ఓన్లీ ఈ యొక్క 237 పీపుల్ వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వంక పెడుతూ దేశం ప్రగతికి చేరుకోవద్దు అనే ఉద్దేశంతో ఆపుతున్న వాళ్ళ గురించి కూడా మీ యొక్క ఉద్దేశం ఏంటో, మీ యొక్క అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.